కొంతమంది నటులు తమ నటనతో చాలా క్రేజ్ సంపాదించుకుంటారు. సినిమాలో చేసింది చిన్న పాత్ర అయినా వారి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే నటుడు కూడా అలాంటి వారే. ఆయనే ఉపేంద్ర లిమాయే. చిన్నతనం నుంచి ఎన్నో ఆశలు పెట్టుకున్నారాయన. క్రికెటర్ అవుదామని అనుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరాఠీ ఇండస్ట్రీలో ఒక క్రేజీ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నార్త్ సౌత్ మార్కెట్లో ఫుల్ బిజీ అయ్యారు ఆయన. ఆయన వాయిస్ బేస్, ఆయన యాక్టింగ్ ప్రతి క్యారెక్టర్కి హైలైట్ అనే చెప్పాలి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ నవ్వించారు. ఉపేంద్ర లిమాయే ఎవరు? ఆయన రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఉపేంద్ర లిమాయే 1969 నవంబర్ 8న పూణేలోని సదాశివపేటలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పూణేలోని న్యూ ఇంగ్లీష్ హై స్కూల్లో చదువుకున్నారు. తర్వాత భారతీయ విద్యాపీఠ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. చిన్నతనం నుంచి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉండేది ఆయనకు. తన సీనియర్లు కూడా నువ్వు మా టీంలో ఉండరా అని కోరేవారట. అంత బాగా క్రికెట్ ఆడేవారు. ఇంట్లో కూడా ఈ విషయం చెబితే మనకెందుకు ఈ క్రికెట్, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, నువ్వు క్రికెట్లోకి వెళ్తే నీకు మేమంత డబ్బు ఖర్చు పెట్టలేం, ఇలా తల్లిదండ్రులు చెప్పారట. దీంతో ఆ కోరిక కాలేజీ రోజుల్లోనే మానుకున్నారు. ఇక స్కూల్లో ఏ కల్చరల్ యాక్టివిటీ జరిగినా ఆయనే ముందుండేవారు. అంతేకాదు చదువులో కూడా ఫస్ట్ ఉండేవారు. పెద్దయ్యాక నువ్వు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతావనేవారట టీచర్స్. ఓ పక్క క్రికెట్ ఆడుతూనే నాటకాలు కూడా వేసేవారు. అయితే పేరెంట్స్కి చెప్పి నాటకాల రిహార్సల్స్ కోసం రాత్రి సమయంలో నాటకాల వారితో ఉండిపోయేవారట. అసలు ఉపేంద్ర పెద్దయ్యాక ఏమవుతాడని తల్లిదండ్రులు ఆందోళన పెట్టుకునేవారు. రాత్రి నాటకాలు ఉంటే ఉదయం కాలేజీ చదువుకునేవారు. సినిమాల్లో నటుడిగా వెళ్తే మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, మంచి డబ్బు వస్తుందని భావించారు. తన స్నేహితుడి తండ్రి సలహా మేరకు లలిత కళా కేంద్రంలో చేరారు. ఏదైనా సరే సినిమాల్లో తాను నిరూపించుకోవాలి, ఇది ఆయన గట్టి సంకల్పం. కొన్నాళ్ల పాటు నాటకాల్లో ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించుకున్నారు. చదువు పూర్తయ్యాక పూణేలోని అలుల్కర్ మ్యూజిక్ హౌస్లో ఉద్యోగం వచ్చింది. అక్కడే ఉండి సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. ఇక్కడ ఆయనకు తొలిగా మరాఠీ చిత్రంలో అవకాశం వచ్చింది. రెమ్యునరేషన్ ముఖ్యం కాదు, సినిమాల్లో తాను కనిపించాలి, ఇదే ఆశయంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నారాయన. 1994లో ముక్తా అనే మరాఠీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో అడుగుపెట్టారు. చెప్పాలంటే ఆయన 10 సినిమాలు చేస్తే అందులో 6 నుంచి 7 సినిమాలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ముక్తా తర్వాత మరాఠీలో పలు చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. బంగారువాడి, కదాడాన్ గణపత్రవంచి, సర్కర్నామా, ఖైరీ సినిమాల్లో నటించారు. ఇవన్నీ మంచి పేరు తెచ్చిపెట్టాయి ఆయనకు. అన్ని అవార్డులు కూడా వచ్చాయి. ఓ పక్క మరాఠీ సినిమాల్లో బిజీగా ఉంటే హిందీ సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. 2003లో బాలీవుడ్ కల్ట్ డైరెక్టర్ మధుర్ భాండార్కర్ తీసిన చాందినీ బార్ సినిమాతో నటుడిగా బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. సావర్కేడ్ ఏక్ గావ్, పేజ్ 3, జాత్ర, బ్లైండ్ గేమ్ ఇలా పలు మరాఠీ చిత్రాల్లో వరుసగా నటించారు. తర్వాత హిందీలో శివా చిత్రంలో నటించారు. ఆ తర్వాత హీరో విశాల్ నటించిన శివపతిగరం అనే సినిమా ద్వారా తమిళ్లో కూడా ఎంటర్ అయ్యారు. ఇందులో ఇన్స్పెక్టర్గా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత డార్లింగ్, ట్రాఫిక్ సిగ్నల్, ప్రణాళి, తాండల, ఉరుస్ అనే మరాఠీ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మళ్ళీ హిందీలో సర్కార్ రాజ్, కాంట్రాక్ట్ సినిమాలు చేశారు. 2009లో మేడ్ ఇన్ చైనా అనే సినిమాలో కూడా చేసి అద్భుతంగా అలరించారు. 2009లో వచ్చిన జోగ్వా అనే మరాఠీ సినిమాలో హీరోగా చేశారాయన. ఈ సినిమాకి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఉపేంద్ర ఇందులో దేవదాసి పాత్రలో జీవించారనే చెప్పాలి. ఈ సినిమాతో ఇండియా మొత్తం ఉపేంద్ర పేరు మారుమోగిపోయింది. ఉత్తమ నటుడిగా మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారము అందుకున్నారు జోగ్వా చిత్రానికి. ఓ పక్క మరాఠీ సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొట్టారు. వెబ్ సిరీస్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా ఆయన డేట్స్ బ్లాక్ చేస్తారు దర్శకులు. ఓటీటీలు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్లో ఆయనకు అనేక అవకాశాలు వచ్చాయి. ఇలా 6-7 సంవత్సరాల్లో వెబ్ సిరీస్లు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోయింది. మనకు యానిమల్ సినిమాలో ఆయన పాత్ర స్టాంపులా గుర్తుండిపోయింది. వెపన్ సప్లయర్ ఫ్రెడ్డీ రోడ్లో వాటే పెర్ఫార్మెన్స్ అన్నట్టు ఎరగదీశారు. అయితే కొద్ది రోజులుగా తెలుగులో మంచి క్యారెక్టర్ వస్తే చేయాలని చూస్తూ ఉన్నారు ఆయన. ఈ సమయంలో దర్శకుడు అనిల్ రావుపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సీరియస్ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. ఆయన బేస్ వాయిస్తో కామెడీని పండించేశాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్తో పాటు పోటీపడి తన బేస్ వాయిస్తో అదరగొట్టేశారు. ఇక ఆయన నటించిన మరికొన్ని హిట్ ఫిల్మ్స్ చూస్తే మీ సింధుతాయి సబ్కాల్, దూసర్, మహాగురువు, మై నేమ్ ఈజ్ 340, కోకనాస్తా, తహ్యధర్మ కుంచ, గునాజీ, గురుపూర్ణిమ, ఎల్లో, ఉర్ఫీ, విత, సుర్ సపత, సెంటిమెంటల్, ముల్షీ నమూనా, బాన్సూరి, ద ఫ్లూట్, యాంటీమ్, ది ఫైనల్ ట్రూత్, సర్సేనాపతి హంబీరావ్, జగ్గు అని జూలియట్, చౌక్, సల్మాన్ సొసైటీ, యానిమల్, మడ్గావ్ ఎక్స్ప్రెస్, జూనా ఫర్నిచర్,
కర్మవీరయన్, సంగీత మానప్మాన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించారు ఆయన. ఇక మరో 6 చిత్రాలు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. 2 వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నారు. టెలివిజన్లో కూడా ఆయన అదరగొట్టారు. తారా ఫ్రమ్ సతారాలో చేశారు ఆయన. 2019 నుంచి 2020 మధ్య సోనీ టీవీలో ఇది అలరించింది. ఇక ఆయన వివాహం కుటుంబం గురించి చూస్తే స్వాతి అనే ఒక హోమియోపతి డాక్టర్ని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకి 2 పిల్లలు. వేదులి మాయ అనే ఒక కుమారుడు, బైర్వీలి మాయ అనే ఒక కుమార్తె ఉన్నారు. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు, కానీ జరగలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. పట్టుదల, కృషి, కష్టం ఉంటే మనం వెళ్ళే దారిలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఆయన క్రికెటర్ అవ్వాలని అనుకున్నారు, కానీ యాక్టర్ అయ్యారు. ఇప్పుడు తాను తన కుటుంబం చాలా హ్యాపీగా ఉన్నామంటారు ఆయన. దేశవ్యాప్తంగా మంచి పేరు గుర్తింపు వచ్చిందని కూడా ఎంతో ఆనందంలో ఉన్నారు. వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి నటినట్లు మరింత మంది అన్ని భాషల సినిమాల్లో నటిస్తూ పేరు సంపాదించుకుంటున్నారు. సో ఆయన కూడా తెలుగులో మరిన్ని చిత్రాలు చేయాలని సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. ఇది ఉపేంద్ర లిమాయ గారి రియల్ స్టోరీ. హాయ్ వ్యూయర్స్, ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.